వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. ఎన్నో ఏళ్ల కల సాకారమవుతున్న శుభ సందర్భం. అనేక మంది వీరుల ఆత్మలకు శాంతి చేకూరే గడియలు దగ్గరికి వచ్చాయి. అనేక వివాదాలు, అనేక పోరాటాలు నడుమ అయోధ్య గడ్డపై భగవాన్ శ్రీరామచంద్రుడు కొలువు తీరబోతున్నాడు. పాదయాత్రలు, శ్రీరామ రథయాత్రలు, హర్తళ్లు, తుపాకీ గుళ్లకు బలైనటువంటి వీరుల త్యాగాలు సాక్షిగా ధర్మస్థానం ఆదేశాలకు అనుగుణంగా సీతా సమేతుడై 500 ఏళ్ల తర్వాత కాలు మోపబోతున్నాడు. ఇవాల్టి నుంచి ప్రారంభమైనటువంటి క్రతువు ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠతో ముగియనుంది. అసలు శ్రీరాముడి క్రతువు ఎలా జరగబోతుంది, అయోధ్య రామ మందిర ఏర్పాట్లు ఏ విధంగా చేశారనేది ఇప్పుడు తెలుసుకుందాం. వారణాసికి చెందినటువంటి పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రధాన పూజలు నిర్వహించనున్నారు. జనవరి 14 నుంచి 22 వరకు అయోధ్యలో అమృత్ మహోత్సవం జరగనుంది. ఇక 1008 కలశాలతో మహాయజ్ఞం నిర్వహించి వేలాది మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు. ఈ మహాయజ్ఞంలో జనవరి 22న ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇక అయోధ్యకు తరలి వచ్చే వేలాది మంది భక్తుల కోసం పలు టెంట్ సిటీలను ఏర్పాటు చేస్తున్నారు. 10,000 నుంచి 15,000 మందికి భోజన ఏర్పాట్లు చేస్తామని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. ఈ కార్యక్రమానికి వస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు, ఆచారాలు ఈ నెల 17 నుంచి ఆరంభమయ్యాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పరిహార క్రతువును నిర్వహిస్తోంది. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ, గోసమర్పణ మొదలగు కార్యక్రమాలు ఇవాళ జరగనున్నాయి. హిందువులంతా ఎంతో భక్తిభావంతో ఎంతో ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుంది. దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా రామమందిర ప్రారంభోత్సవం జరగాలని భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22న జరిగే మహాక్రతువులో దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే 11 మంది పుణ్య దంపతులు ఈ నెల 17 నుండి 45 నియమాలు పాటించనున్నారు. ఈ నెల 17న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ దంపతులందరూ మొదటి స్నానం చేసి 8 రోజుల పాటు ఈ నియమాలు పాటిస్తారని ప్రతిజ్ఞ చేశారు. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేరనున్నారు. ఈ నెల 22 మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు స్వామివారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. వారణాసికి చెందినటువంటి గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ ఈ ముహూర్తం నిర్ణయించారు. రామ విగ్రహం బరువు 150 నుంచి 200 కిలోల బరువు ఉంటుందని, 121 మంది ఆచార్యులు ఈ క్రతువు నిర్వహిస్తారని రామ జన్మభూమి కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. కాశీకి చెందినటువంటి లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా ఉంటనున్నారు. ఇక 150కి పైగా సాంప్రదాయాలకు చెందినటువంటి ఆచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల 23 నుంచి భక్తులంతా రాముల వారిని దర్శించుకోవచ్చు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాలను ఇప్పటికే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులకు అందజేశారు. అయితే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాలను 56 దేశాల్లో ఇచ్చినట్లు విశ్వ హిందూ పరిషత్ నేత అలోక్ కుమార్ వెల్లడించారు. ఇక 56 దేశాల్లో మొత్తం 10 కోట్ల మందికి ఆహ్వానాలు అందించినట్లు తెలిపారు. ఇక బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే శుభ సమయంలో పూర్తవుతుంది. శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసే ఈ ముహూర్తం చాలా శుభప్రదం. ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు, వేద పండితులు నిర్ణయించారు. ఈ పవిత్ర సమయంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ చేయడం ద్వారా భారతదేశం ప్రయోజనం పొందుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.